శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం 42, 43 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యోగ భ్రష్టుడు అయిన వారు దుర్గతి పాలు కాడు, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశము ఉండదు. అతడు మరణానంతరము ఉత్తమ లోకాలలో దీర్ఘకాలం ఉండి ఆ తర్వాత సదాచారము కలిగిన శ్రీమంతుల ఇంట్లో పుడతాడు అని బోధించారు. 42వ శ్లోకం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా అలా కాకపోతే యోగినాం ఏవ కులే భవతి ధీమతాం జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే పుడతాడు. అంటే యోగాభ్యాసం అలవాటు ఉన్న కుటుంబంలో పుడతాడు. అంటే ఆ కుటుంబం సంపద ఉన్న ఇల్లు ఉండాలి అని లేదు, దరిద్రుల ఇంట్లో అయినా ఉండొచ్చు. కాకపోతే జ్ఞానులైన యోగుల కుటుంబంలో పుడతాడు. ఇది అదృష్టం. అంటే అతనికి ఎవరూ నేర్పక్కర్లేదు. ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రతి కుటుంబం సదాచారంగా ఉంటూ పిల్లలకు సదాచారాన్ని నేర్పించాలి. ఇంతకు ముందు శ్లోకంలో శుచీనా శ్రీమతాం గేహే, దానికి ఉదాహరణగా జనక మహారాజు యొక్క జన్మను చెప్పుకోవచ్చు. సదాచారము శ్రీమంతుల ఇంట్లో పుట్టాడు. యోగినామేవ కులే భవతి ధీమతాం, దీనికి ఉదాహరణగా కుచేలుడు దీన్ని చెప్పుకోవచ్చు. జ్ఞానులైన యోగుల కుటుంబంలో పుట్టాడు, కానీ సంపద లేదు. ఏతత్ హి దుర్లభతరం లోకే జన్మ యత్ ఈదృశం. లోకంలో ఇటువంటి జన్మ దొరకడం దుర్లభం, అత్యంత కష్టం అంటున్నారు. అంత తేలిక కాదు ఇటువంటి జన్మ దొరకడం అంటున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీమతాం అనేది, ఈ శ్లోకంలో ధీమతాం, ఈ రెండు ముఖ్యమైనవి. శ్రీమంతుల ఇంట్లో లేక జ్ఞానవంతులకు యోగుల ఇంట్లో పుడతారు. కానీ ఈ విధమైన జ్ఞానవంతులైన యోగుల ఇంట్లో జన్మ దొరకడం చాలా కష్టం అని చెప్తున్నారు. జ్ఞానవంతులకు యోగులు దరిద్రంలో అయినా ఉండవచ్చు, సంపద లేకుండా ఉండవచ్చు. అయినా కూడా శ్రీమంతుల ఇంట్లో కంటే కూడా జ్ఞానవంతులకు యోగుల ఇంటినే భగవానుడు జన్మ దొరకడం కష్టం అంటున్నారు. అటువంటి జన్మ దొరికినప్పుడు సుఖమహర్షి వలె పుట్టుక నుండే యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. లోకంలో ధనికుల జన్మ గొప్పది కాదు, ధీమంతులకు యోగుల జన్మ గొప్పది అంటున్నారు పరమాత్మ. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఉత్తమ తరగతి యోగి యోగభ్రష్టం చెంది మరణిస్తే అతడు జ్ఞానవంతులకు యోగుల వంశమునందు పుడతాడు. ఇటువంటి జన్మ దొరకడం మహా దుర్లభము
అని అంటున్నారు పరమాత్మ. 43వ శ్లోకం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పూర్వదేహికం. అతడికి పూర్వదేహికం అంటే పూర్వ దేహంలో చేసినటువంటి సాధనలు అనుసరించి బుద్ధి సంయోగం, ఆ బుద్ధి ఎరుక ఏర్పడి సంపర్కమును పొందుతున్నాడు. యతతే చ తతో భూయః, ఆ తర్వాత ఇంకా ఎక్కువగా సాధన చేస్తాడు. భూయః అంటే ఇంకా అధికము అని అర్థం. ఇది వరకు సాధన కొంతమేర చేసి ఆ పుణ్య విశేషం ఎంత కాపాడిందో చూడండి. పైలోకాలలో సుఖాలను ఇవ్వడమే కాకుండా ధీమంతులకు యోగుల కుటుంబంలో పుట్టించింది. ఆ తర్వాత అతడు ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి అంతకంటే గొప్ప సాధన చేయిస్తోంది. దేనికోసం చేయిస్తోంది? సంసిద్ధౌ, సంసిద్ధికి, పరమాత్మతో ఐక్యం చెందడానికి, మోక్షం కొరకు. దానికోసం ఎక్కువ సాధన చేస్తాడు. పూర్వ దేహిక సంబంధమైన బుద్ధి కలుగుతుంది అంటే గత జన్మలు గుర్తుకు వస్తాయి అని కాదు. గత జన్మలలో పరమాత్మను సాధన చేయటానికి ప్రయత్నం చేశాడే, అలా ఈ జన్మలో కూడా పరమాత్మను పొందాలి అనే బుద్ధిని కలిగిస్తాడు పరమాత్మ. ఆ బుద్ధి లభించిన తర్వాత గత జన్మ కంటే కూడా ఎక్కువగా సాధన చేస్తాడు. గత జన్మలో ఎక్కడైతే వదిలాడో అక్కడి నుండి తిరిగి ప్రారంభిస్తాడు. అతనికి పూర్వపు శరీరం నశించిందే కానీ పూర్వపు మనస్సు, బుద్ధి, సంస్కారాలు నశించలేదు. మోక్షం వచ్చేంత వరకు అవి ఉంటాయి. కాబట్టి పూర్వ జన్మయందు ఉన్న బుద్ధితో సంయోగం ఇక్కడ పొందాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే సంబంధం తెగలేదు అని అర్థం. అంటే పూర్వ జన్మలలో చేసిన పాపపుణ్యాలు తరువాతి జన్మకు కూడా వస్తాయి. యోగుల వంశంలో జన్మించాడు కాబట్టి ఆధ్యాత్మిక వాతావరణం అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి అతని సాధనకు ఎటువంటి ఆటంకం కలగదు. కాబట్టి విఘ్నుడగు వాడు తన వెంట ఎప్పుడూ ఉండే ఈ సూక్ష్మదేహంలో మనస్సు, బుద్ధి, అహంకారం ఉంటాయి. ఈ సూక్ష్మదేహాన్ని పరిశుద్ధంగా ఆత్మజ్ఞాన సంపన్నంగా చేసుకోవాలి. కాబట్టి ఈ జన్మలో చేసుకున్న ధర్మమైన కార్యాలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, ధ్యానం ఏదీ కూడా వ్యర్థం కాదు. ఈ జన్మలో మోక్షం పొందలేకపోయినా కానీ అది తరువాతి జన్మలో ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి కొనసాగించవచ్చు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఓ అర్జున, ఆ విధంగా అతడు యోగుల వంశంలో జన్మించి పూర్వదేహ సంబంధమైన బుద్ధితోటి సంపర్కమును పొందుచున్నాడు. అట్టి యోగ సంస్కారం వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి, మోక్షం కొరకు మరల ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో
భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.